అన్న ఆ మనిషి అక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నా మనిషి ఎవరు ఆలోచించి అన్న అట్లా ఆలోచించకూడదు అన్న. ఒక యువకుడిని సూసైడ్ చేసుకునే డైరెక్షన్లోకి పోద్దన్న. నిజం. నా సురేష్ అన్నది కూడా అంతే. ఆయనకేం బాధలు అట్లా అట్లా నేను నువ్వు నా మీద పెట్టవాక నువ్వు ప్లీజ్ అసలు ఎందుకు పెడతా నీ అసలు ప్లీజ్ అన్న ఫోటో ప్లీజ్ అన్న అన్న పెట్టవాక అన్న సర్లే రే 200 కొట్టురా. ఎంతో కట్టు చేసే 200 కదా అరే. చూడరా నేను ఎంతగానో ఎప్పుడు అడగలేదు, ఎంత రిక్వెస్ట్గా. ఇది ఇంత సాంగ్ కరెక్ట్ అయితే సరే కనీసం 100 కొట్టురా. ఒక 30 రూపాయలు సరే ఫోన్ చేసిందా? ఒక ఫుల్ బాటిల్ చెప్పానండి. ఏంటి కోటర్లు అన్న 100 రూపాయలు అడిగితే 100 200 మళ్ళీ అడగరు. 1000 2000 అడిగి మళ్ళీ అడుగుతారు. నలుగురి మీద అయితే 4 రోజులు అదే నలుగురి మీద 4 రోజులు 8 అంటే ఫుల్ బాటిల్గా వాడు బాలుగాడు. నేను చెప్పిన పాయింట్ 100 200 అంటే ఎవడు అడగడు. నువ్వైనా నేనైనా ఎవరు అడగను. అవును. ఏంది అశోక్, ఏం చేద్దాం అశోక్ మరి? ఎట్లా మరి ఇప్పుడు ఇంకా దావత్? ఆర్బీఐ గవర్నర్ ఈ ఫుల్ బాటిల్కి డబ్బులు ఎత్తడం అడుగుదాం. అంత పెద్దోడా? అట్టయితే అంత పెద్ద ఒక 5000 అడుగుదాం. 3 రోజులు సరిపోతాయి మందికి. 3 ఫుల్ 5 ఎవడో ఒకటి తగులుతాడు సార్. వరద బాధితులు ఎవడో ఒకటి తగులుతాడు అంట మావాడికి. వరద బాధితులు తగులుతారు. జియో సిమ్ ఇచ్చేస్తారు నీకు. నీకు కావాలన్నా ఫోన్లో బ్యాలెన్స్ లేదన్న కాంట్రవర్సీ కాల్ చేయకుండా. ఇప్పుడు ఫినిష్ తీసి సాయంత్రానికి డబ్బులు సంపాదించాల కోటర్లకి మా వాళ్ళు. ఫినిష్ తెస్తాడు ఇప్పుడే. ఫినిష్ తోటి ఇప్పుడు సాయంత్రానికి ఫుల్ బాటిల్ సంపాదిస్తారు. ఒక ఫినిష్ తీసిండు. ఇప్పుడు సిమ్ తీస్తారు. రాకేష్ తీసి అందులో సిమ్ తీసి కోటలకు ట్రై చేస్తారనమాట. జాగ్రత్తగా అది ఈ సిమ్. సిమ్ కూడా బాగానే తొందరనే వచ్చింది బయటికి. నేను నీకు వచ్చే కలిసి లిఫ్ట్ చేయను. డైవర్ట్ బెటర్. అది డైవర్ట్ బెటర్ అది నువ్వు చేసుకోవచ్చు. అంటే ఇంక ఫోన్లో రీఛార్జ్ లేదుగా. 1 or 2 days పడుతుంది అందుకని ఇచ్చేది. ఒక్కోడు బాధ ఒక్కోడు. నాది రీఛార్జ్ కూడా అయిపోయింది. వీడు బాలుగా నిద్రపోయి లేచండి అంటవా రాకేష్? ఎయిర్టెల్ రీఛార్జ్ కాదు, అదే నైట్ వాడిపడేసాను. ఎట్లా? హలో, ఫోన్ వచ్చింది రాకేష్ సార్కి. కోటలు ఎవరైనా పోతారా అన్న? నీకే అన్న ఫోన్. ఎవరు? కట్టేది నాకా? నాకెందుకు? ఎవరినో వేస్తానే వేయలేదంటగా. ఎవరబ్బా? రికార్డింగ్ వినిపిస్తా ఉన్నా. ఏటో కత్తోటా మామూలుగా కాదు పూపు. ఊరు ఏంది ఎందుకు పెడతారు నాయన మళ్ళీ లేనిపోని. నువ్వు వేస్తా అని ఎందుకు వేయలేదన్నా?
అన్న రీఛార్జ్ అంటుంది. ఎవరు లేడీస్ ఎవరు ఇది అంటుంది మాట్లాడుతుంది. ఓకే ఎన్నిసార్లు వేయాలి ఎట్లా వేయాలి వేసుకున్నావు అసలు రేపు వస్తుంది. ఫోన్ చేయి వీడి దగ్గర నెంబర్ తీసుకో. వాళ్ళు ఫ్రిడ్జ్ అయిపోయింది అంత రాలేదు. అది గ్యాస్ లీక్ లేదంటే ఏదైనా ఇదేందేమో చూడరాదు. ఆంటీదా ఆంటీ ఆంటీ చూడకూడదు. ఎందుకు దాంట్లో లాజిక్ అర్థం చేసుకో. అరే నాకు రూపాయి వచ్చింది అనుకో అక్కడ ఏం మిగులుతాయి చెప్పురా. కాళ్ళ పెట్టి పెట్టురా. నెట్ బీభత్సంగా ఉంది. ఎంత ఉంటుంది అంత 350. వీడియో దిగకన్నా ఇది కాదులే స్వామి. అయితే కాదులే కానీ అన్న నీ కాలు ఇందాక లేని మాట్లాడుతూ పెట్టి నాకు అర్థం కాలేదు సరిగా. ఏందది వీడియో? అన్న నీ కాలు ముక్తా మీరు కోడిపుంజు కోత కూసేది చేస్తున్నావు స్వామి. ఆడ కోడిపుంజు అవపడిందా? నా ఫోన్ అయినా ఇస్తాను అంత కావాలి నువ్వు ఉంచుకోవడానికి. అది కాదు ఇందాక లేదు పెట్టింది అది. ఇది నేను ఏదో సినిమా తెస్తాను నీకు ఏమన్నా అవసరం? నాకు వీడియోలో మొత్తం అసలు రా. నేను మొత్తం దాని మీద బాల్ పెడతా. అవపడకుండా పెట్టొచ్చుగా వీడియోలో అది పెడతా. అన్న ఒకటే చెప్పన్న బాల్ పెడతా ఏమంటే ఆ మాట అన్న ఒప్పుకుంటా. బాల్ పెట్టడం వచ్చుగా నాకు. డైలాగులే లేవు. మూకీ సినిమా ఉన్నట్టుంది మందంతా. అయితే ఆ నిమేష్ చౌదరి వాడు అబ్బా టీవీ వాడు లాగా మన ఛానల్ చేద్దామంటే అబ్బా టీవీ గారు నాన్ వేసిన సుల్లిగాలాగా చేస్తున్నాను. మంది ఏమో కొత్త ఛానల్ అయిపోయే. హీరోనేమో హీరోనే మన హీరో చూడండి అట్టుండే. మా హీరోని సినిమాల్లో పెట్టి హీరో చేద్దాం అనుకుంటా. హీరో అవుతారా అంటే హీరోకి రోజు 2 కోట్ల మంది పెడితే కానీ ఏమన్నా ముందుకు చూడండి. యూట్యూబ్ తాటి చెట్టు చెరువు ఆడు టిల్లు అంట సినిమా. అది ఎట్టుంది? మంచిగా హిట్ అయింది. బాగుందంట సినిమా. బాగుందంట. ఇది అశోక్ గాడు నేను బాలు టైప్ అన్నమాట సినిమా. టిల్లుది బాగుందంట. బాలు నేను పెంచితే అన్ని తెగుతా అంటాడు వాడు. బాలుగాడు వాడు నాకు తెలియదు ఆ బాలు గురించి. అడ్రోడ్కి పోలేదా? చెప్పేది రాము గాడని యాక్టివ్ వేసుకొని వచ్చిండు. పెట్టినా బంద్ చేసిండు. అన్నా నువ్వు పెడితే మాత్రం జీవితంలో పెట్టను జీవితంలో